హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా స్టైల్ వంటకాలు. ఇవాల్టి రెసిపీలో వచ్చేసి మటన్ కర్రీ అనమాట. మటన్ కర్రీ చాలా టేస్టీగా అండ్ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. చాలామంది మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తారు కానీ సరిగ్గా ఉడకలేదు అని అంటూ ఉంటారు. ఇలా చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది, చాలా టేస్టీగా కూడా వస్తుందన్నమాట. ముందుగా స్టవ్ పై కుక్కర్ పెట్టేసుకొని దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఫుల్గా వేడైన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలని 2 పెద్ద సైజు తీసుకొని వాటిని సన్నగా ఈ విధంగా తరుక్కోవాలి. అలా అయితే మనకి గ్రేవీ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇలా సన్నగా తరుక్కోవడం వల్ల దీన్ని చక్కగా మొత్తం మిక్స్ చేసుకుంటూ వేయించేసుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా ఆయిల్లోనే పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి చీలికల్ని యాడ్ చేసేసుకొని దీన్ని కూడా ఆయిల్లో వేయించేసుకోవాలి. తర్వాత దీంట్లోకి పసుపుని యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసేసుకొని దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలా మిక్స్ చేసేసుకోవాలి. అన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా మటన్ మొత్తం వేసేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆయిల్కి పట్టేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు దీన్ని డిస్టర్బ్ చేయకుండా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. తర్వాత దీని మూత తీస్తే మనకి ఈ విధంగా మగ్గుతుందన్నమాట. ఒక్కసారి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి మసాలాలు యాడ్ చేసుకోవాలి. ముందుగా వచ్చేసి కారం, ఒక 3 టీ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్, ఈ కారాన్ని చక్కగా మిక్స్ చేసుకొని చూసుకోవాలి. తర్వాత సాల్ట్ వచ్చేసి ఒక 2.5 టీ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి వచ్చేసి ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. పండు టమాటోలు ఒక 2 తీసుకొని ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకోవాలి. టమాటో అదేవిధంగా కొబ్బరి పౌడర్ అనేది ఆప్షనల్ మాత్రమే. తర్వాత దీనిపై మూత పెట్టేసుకొని ఇంకొక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. వెంటనే వాటర్ వేయకూడదనమాట. ఇలా 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత మళ్ళీ మూత తీసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. వెంటనే వాటర్ వేసుకోవడం వల్ల పీసెస్కి అనేది కారం ఉప్పు అనేది సరిగ్గా పట్టదనమాట. ఇలా ఒక 5 మినిట్స్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకున్నాం అనుకోండి, బాగా ఉడుకుతుంది. ఆయిల్ పైకి తేలేంత వరకు అలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసేసుకొని తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని విజిల్కి పెట్టుకున్న తర్వాత మూత తీస్తే మనకి ఈ విధంగా మటన్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుందనమాట. ఇప్పుడు ఈ స్టేజ్లోనే దీంట్లోకి కొంచెం గరం మసాలా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉండే మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. కావాలంటే ఫైనల్గా కూడా కొంచెం కొత్తిమీర పుదీనాని సన్నగా తరుక్కొని వేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే మటన్ చాలా బాగుంటుంది. చపాతీ, రైస్, రోటీ దేంట్లోకైనా చాలా టేస్టీగా వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.